హాయ్ అండి. క్యారెట్‌ని ఇంటికి తేగానే మనం కర్రీ చేసుకోవాలంటే తరిగేటప్పుడు చాలా కష్టంగా ఉంటది. గట్టిగా ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పే విధంగా ఫాలో అయితే చాలా ఈజీగా కర్రీ అయితే చేసేసుకోవచ్చు. క్యారెట్ మొత్తాన్నయితే పీల్ తీసేసుకొని ఈ విధంగా అయితే కుక్కర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌ని 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. క్యారెట్ ఉడికేలోపు మనం ఇక్కడ ఆనియన్స్ అయితే పీల్ తీసేసేసుకొని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను చెప్పే విధంగా కర్రీ చేస్తే చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోయిద్దండి. మార్నింగ్ లంచ్ బాక్స్‌లో హడావిడిగా ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే కర్రీ ఫాస్ట్‌గా అయిపోయిద్ది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు ఆనియన్ అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే చాలా బాగా ఘాటుగా ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకోవాలి. తాలింపు వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. నేనిక్కడ ఎక్కువ ఆనియన్సే వేశాను. క్యారెట్ కర్రీలోకి బావుంటది అని చెప్పేసి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పునైతే యాడ్ చేశాను. త్వరగా అయితే ఆనియన్స్ వేగుతాయి అని చెప్పేసి. ఆనియన్స్ వేగేలోపు ఇక్కడ క్యారెట్ కూడా ఉడికిపోయినాయండి. చూసారు కదా! మంచిగా అయితే ఉడికిపోయినాయి. నేనైతే ఒక 3, 4 విజిల్సే రానిచ్చాను. మనం ఆనియన్స్ కట్ చేసేలోపు క్యారెట్ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు క్యారెట్‌ని కట్ చేసేలోపు ఆనియన్స్ కూడా వేగిపోతాయి. చూసారు కదా! నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి. తక్కువ ఆయిల్‌తోనే చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు క్యారెట్‌ని కూడా మనం అటు ఇటు కట్ చేసేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. మనం క్యారెట్‌కి పీల్ తీసేటప్పుడు అటు ఇటు కట్ చేస్తే క్యారెట్‌లో నీళ్లు వెళ్ళిపోయి స్వీట్‌నెస్ అనేది తగ్గిద్దండి. అందుకని చెప్పేసి ఆ టైంలో అయితే తీయకుండా ఉడికాక మాత్రం ఈ విధంగా తీసేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ కూడా ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న క్యారెట్‌ని కూడా దాంట్లోకి వేసుకోవాలి. మనకి క్యారెట్ కావాలంటే పొడుగు పీసెస్‌గా కూడా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. క్యారెట్‌ని వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇంకా క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! క్యారెట్‌ని కష్టపడి కట్ చేయకుండా ఈ విధంగా అయితే కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. మనకి త్వరగా పని కూడా అయిపోయిద్ది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.